దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు అలాగే 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి ఎన్నికల సంఘానికి అలాగే ఎన్నికల విధులు నిర్వర్తించడానికి ప్రతి ఉపాధ్యాయుడు తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా నిజాయితీగా తమ యొక్క కర్తవ్య నిర్వహణని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో పిఓలకు ఏపీఓలకు అలాగే ఓపీఓలకు కూడా ఎన్నికల విధుల గురించి సలహాలు సూచనలకు సంబంధించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను. ఒక్కసారి ఈ వీడియో మీరు వింటే చాలు. ఒకసారి ఆల్రెడీ ఇప్పటికే 4 ట్రైనింగ్లు అయ్యి ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. కాకపోతే ఎప్పటికప్పుడు కొత్తలా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి వింటే ఒకసారి మీకు ఎక్కడ పొరపాట్లు జరుగుతాయి, ఇది సంక్షిప్తంగా మీకు అందిస్తున్నటువంటి కొంత మెటీరియల్. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ ఎటువంటి డౌట్లు వస్తాయంటే దాని మీద 200 క్వశ్చన్స్ మీద దానికి సమాధానం చెప్తూ ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా పోలింగ్ అధికారులకు సూచనలు సలహాలు 2024 ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పిఓ ఏపీఓలకు కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన సలహాలు సూచనలు. ఎన్నికల సక్రమంగా నిర్వహణ అనేది మనందరి బాధ్యత. అయితే ఇందులో భాగంగానే పోలింగ్ తేదీ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత మధ్యలో ఎటువంటి బాధ్యత నిర్వర్తించాలి, ఏ విధంగా నిర్వర్తించాలని అంశాల మీద బ్రీఫ్గా మీ ముందుకి కొన్ని అంశాలు ఉంచబోతున్నాను. పోలింగ్ తేదీ ముందు రోజు అంటే 12వ తారీఖున ప్రిసైడింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో పోలింగ్ సిబ్బంది చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పోలింగ్ తేదీ ముందు రోజు అంటే ఉదయం 7 గంటలకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళడం అనేది కామన్. అక్కడ ఎన్నికల సామాగ్రిని తీసుకుని ఎన్నికల సామాగ్రి అంతా కూడాను ఒకసారి చెక్ చేసుకోవడం అనేది ఆ ముందు రోజు పాయింట్. అందులో ముఖ్యమైనవి ఏమిటి? ఓటర్ల జాబితాలు, ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ కేంద్రానికి సంబంధించినవో కావో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమైనా తారుమారు అయ్యాయా అనేసి, అలాగే మార్కెట్ కాపీతో పాటు ఇతర కాపీలు కూడా సరిపోతున్నాయా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. సియుని ఆన్ చేసి సమయము, బ్యాటరీ పర్సెంటేజ్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అభ్యర్థుల సంఖ్య, సియు నెంబర్ ఒకసారి చెక్ చేసుకుంటాం. అలాగే బిఈలోని అభ్యర్థులు, అలాగే నోటా ఎదురుగా ఉన్న నీలి రంగు బటన్స్ అన్మాస్క్ చేయబడి ఉండాలి. బిఈలో థంబ్ వీల్ స్విచ్ పరిశీలించాలి ఒక్కసారి. అలాగే గ్రీన్ పేపర్ సీలు, పింక్ పేపర్ సీల్స్, స్పెషల్ ట్యాగ్స్, అడ్రస్ ట్యాగ్స్, సీరియల్ నెంబర్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అలాగే వాటి సీరియల్ నెంబర్లు ఒక పుస్తకంలో నోట్ చేసుకోవాలి. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పిఓ కంపల్సరిగా ప్రత్యేకించి ఒక డైరీ తీసుకోవాలండి. అందరి డైరీస్ బోల్డ్ ఉంటాయి కదా, క్యాలెండర్ డైరీలు. అది తీసుకొని ఈ డేటా అంతా కూడాను మనము కవర్స్లో, పేపర్స్లో నింపే ముందే మనము రెడీగా ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ ట్యాగ్లు అవి ఉన్నాయో ఏ ట్యాగ్ ఏంటి అనేది క్లియర్గా రాసుకోవాలి. ఇది ఇప్పుడు కాదు, ఎలక్షన్ అయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనకి అడిగే అవకాశం ఉంది ఎక్కడైనా తేడా వస్తే. లాస్ట్ నేను ఎన్నికలు నిర్వర్తించిన తర్వాత వారం రోజులతో నాకు కాల్ వచ్చింది, అన్ని డీటెయిల్స్ అడిగారు నాకు. కాబట్టి ఒక పేపర్లో అనేది కంపల్సరీగా మనం రాసేసుకుంటాం. అందులో ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు, అలాగే అంటే ఏఎస్టీ ఆబ్సెంట్, షిఫ్టెడ్, అలాగే డెత్ లిస్టు, అలాగే పీబీ అంటే పోస్టల్ బ్యాలెట్, సిఎస్వి లిస్ట్ అంటే సర్వీస్ సంబంధించినటువంటివి. ఇవి ఒక పుస్తకంలో సెపరేట్గా రాసేసుకోవాలి. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ప్రత్యేకించి అవసరమైనప్పుడు దొరకకపోవచ్చు, అంతే ముందే మనము సెపరేట్ మనకు సొంత పుస్తకంలో ఏదో ఒకటి రాసుకుంటే మంచిది. అలాగే టెండర్ బ్యాలెట్ పేపర్లు పార్లమెంట్ 20, అసెంబ్లీ 20 పడితే గుర్తుపెట్టుకోండి. అవి మనము ఒకసారి సరి చూసుకొని సీరియల్ నెంబర్ కూడా వరుసగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు నమూనా సంతకాలు, జిరాక్స్ల కాపీలు ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి.
అలాగే స్టాట్యూటరీ ఫామ్స్, నాన్ స్టాట్యూటరీ ఫామ్స్, ఇతర కవర్లు, ఇండెలిబుల్ ఇంకు, స్వస్తిక్ గుర్తు ఎందుకు ఈవీఎంలు వచ్చేటప్పుడు అనుకోకండి, టెండర్ బ్యాలెట్కి అవసరం, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే రబ్బర్ స్టాంపులు, డిస్టింగ్విష్ స్టాంపు, మెటల్ సీలు, బ్రెయిలీ బ్యాలెట్ ఫామ్స్, ఇతర సామగ్రి ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పోలింగ్ తేదీ ముందు మీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మీకు సంబంధించినటువంటి ఎలక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మీ రూట్కి సంబంధించిన వాహనంలో మీరు అలాగే మీ పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ స్టేషన్ చేరుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ వస్తాను పద, నువ్వు ముందెళ్ళు, నేను తర్వాత వస్తానని ఆ మాట తీసేయండి దయచేసి. మనకి ఎంతమంది కేటాయించారు అంతమంది కూడాను ఈవీఎంలు తీసుకున్న తర్వాత మళ్ళీ అప్పగించే వరకు, అంటే అప్పగించేటప్పుడు పీఓ ఏపీఓ సరిపోతుంది, కానీ దయచేసి మిగతా ఓపీఓ సోదరులు అందరూ కూడా ఈ ఎలక్షన్ అనేది ఛాలెంజింగ్గా తీసుకోండి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా అది జాబ్ రిస్క్ కాబట్టి అది అంత అభాస్పాలు అవ్వడం కంటే ఒక్కరోజు మనకి ఎంత ప్రెజర్ ఇచ్చినా శారీరకంగా మానసికంగా మనం సిద్ధంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మాక్ పోల్ సమయం వరకు బియ్యూ కానీ వీవీప్యాట్ల కనెక్షన్ ఎట్టి పరిస్థితిలో చెక్ చేయకూడదు, ఇవ్వకూడదు, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే పోలింగ్ కేంద్రాన్ని చేరిన తర్వాత సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ ఏజెంట్స్ రేపు అంటే 5:30 రమ్మని పోలింగ్ ఏజెంట్స్కి మాక్ పోల్ ఉంటుందని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ విషయం మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటర్ కంపార్ట్మెంటు, పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ సీటింగ్ అన్నీ ముందే ఏర్పాటు చేసుకోవాలి. రూమ్ ప్లాన్ చేసుకోవాలి ముందు. రూమ్ ప్లాన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. రూమ్ ప్లాన్ ఇది రూమ్ అన్నట్టయితే ఇది ఇన్, ఇది అవుట్, అలాగే P1, P02, P03, P04, P05 అంటే ఇక్కడ ఏపీ ఉంటారు, ఇక్కడ ఓపీఓ, ఇక్కడ పిఓ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏజెంట్లు ఉంటారు, మనకి ఎంతమంది వస్తే అంతమంది, తర్వాత విషయం. అలాగే ఇక్కడేమో 3 మిషన్లు ఈవీఎం, బియ్యూసీలు పెడతాం. అలాగే ఇక్కడ 3 మిషన్లు పెడతాం. ఇలా వచ్చి వాటర్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఇది అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ అనేది ముందు రోజే 4 నుంచి 8 వరకు హాయిగా భోజనం చేసే ముందే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే పోలింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది వారి విధులకు హాజరైన లేదో ఒకసారి సెక్టర్ అధికారి వివరించి చెప్పాలి. అందరూ మనకు కేటాయించినటువంటి అందరూ ఉన్నారా లేదా అని చెక్ చేసిన బాధ్యత కూడా మన మీద ఉంది. అలాగే పోలింగ్ గదిలో తగినంత వెలుతురు ఉందా లేదా, అలాగే ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరగా ఉన్న కిటికీలు తలుపు తెరిచి ఉన్నాయో లేదని కూడా చెక్ చేసుకోవాలి. మీకు ఇంత ముందే చెప్పుకున్నాను. అంటే పోలింగ్ కంపార్ట్మెంట్ ఇటువైపు ఉన్నాయనుకోండి, ఇది ఇక్కడ కిటికీ ఉంది, ఇక్కడ కిటికీ ఉంది. ఈ కిటికీలు ఇరిగిపోయినా, ముక్కలైపోయినా, గోడ పగిలిపోయినా అది వెనక నుంచి ఎవరైనా రాయేసరొచ్చు, లేదా కర్రతో కొట్టవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కాబట్టి అది ముందే జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రాజకీయ నాయక చిత్రపటాలు ఉంటే ఖచ్చితంగా తీసి జాగ్రత్త పడాలి. జాతీయ నాయకులు అయితే అవసరం ప్రాబ్లం లేదు. అలాగే వాటర్ ఫెసిలిటేషన్ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో అవి పోలింగ్ ఏరియా, పోటీ చేయడం అభ్యర్థులు, జాతీయ చిహ్నాలు కలిగిన ఫామ్ 7 పోస్టులు అందరికీ కలిసి కనిపించేటట్టు ప్రదర్శించాలి. అలాగే డూస్ అండ్ డోంట్స్ సమాచార పోస్టులు కూడా తగిన ప్రదేశంలో అతికించాలి, ఏం చేయాలో ఏం చేయకూడదు అనే విషయం మీద. అలాగే హౌ టు ఓట్ గుర్తింపు పత్రాలు, అంటే ఎలా ఓటు వేయాలనే అంశం మీద ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా పెడతాం. అలాగే గుర్తింపు పత్రాలు ఏమేమి ఉండాలి, మనకి ఆల్రెడీ 12 కేటాయించడం జరిగింది కదా అవి. అలాగే పోలింగ్ గదిలో కర్రలు, రాళ్ళు, నీళ్లు, బిందులు, గడ్డపాలు ఏమైనా ఉంటే, ఆయుధాలు ఏమైనా ఉన్నట్టయితే అవి లేకుండా చేయాలి. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తికైనా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు కోపాలు, తాపాలు అవి ఎక్కడికో దారితీస్తాయి. ఆ ఛాన్స్ అనేది మనము ఇవ్వకపోవడం చాలా అవసరం. అలాగే బియ్యూ మరియు వీవీప్యాట్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంచాలి. బియ్యూకి ఎడం వైపున, ఎడం పక్కనే వీవీప్యాట్ ఉండాలి, ఇది ఇంపార్టెంట్. ఇవి ఈవీఎంకి సంబంధించి 3 మిషన్లు. ఇది బియ్యూ, ఇక్కడ వీవీప్యాట్, ఇది సియు, ఇది బీవీసీ రివర్స్ అటు నుంచి. ఎందుకంటే ఇక్కడ ఓట్ అనేది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు ఇటువైపు కనిపించాలి, అంటే వీవీప్యాట్ ఎడవైపు ఉండాలి బియ్యూ. ఇది అరేంజ్మెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మర్చిపోలేనటువంటివి ఏమున్నాయంటే ఇందులో, ఇవన్నీ మాక్ పోల్కి ముందు
టెండర్ బ్యాలెట్ వెనక భాగం కౌంటర్ ఫైల్పై మరియు బ్యాలెట్ పేపర్ పైన డిస్టింగ్విష్ మార్క్ చేయాలి కంపల్సరీగా. అలాగే సియు బియు వీవీప్యాట్ ఇతర సామగ్రితో మన కస్టడీలో ఉండాలి, అంటే పీఓ కస్టడీలోనే ఉండాలి. ఎందుకంటే ఎవరికి అబ్జెక్ట్ వెళ్ళిపోదాం బయటకంటే అవ్వదు. అది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే సంబంధం లేని ఇతర వ్యక్తులు పోలింగ్ స్టేషన్లోకి అనుమతించకూడదు. మనకి ఎవరైతే కేటాయించబడతారో, అలాగే బిఎల్ఓ తర్వాత విఆర్ఓలు వస్తుంటారు, కానీ వాళ్ళు మాత్రం మన అనుమతితో మాత్రం లోపలికి రానివ్వాలి. వీవీప్యాట్ రవాణా చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ మోడ్లో ఉంచాలి. అంటే ఏంటంటే ఇలా ఉంచాలి. తర్వాత ఆ బాక్స్ అనేది ఎప్పుడు కూడా నిలువుగా ఎలాగైతే మనకి ఇస్తారో అలాగా అది పడుకోబెట్టడం కానీ తిరగేయడం కానీ ఎట్టి బయటలో చేయకూడదు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఏ విధంగా ఉంటుందో సెట్ చేసినప్పుడు అదే విధంగా జాగ్రత్తగా అప్పగించే వరకు ఉండాలా. అలాగే వీవీప్యాట్పై గల సెన్సార్పై ఫోకస్ లైటింగ్ పడకుండా జాగ్రత్త వహించాలి. సెన్సార్ మీద ఎదురు లైటింగ్ పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. వెనక నుంచి ఇలా పడవచ్చు, కానీ వెనక నుంచి మాత్రం కరెక్ట్ వీవీప్యాట్ మీద పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే పోలింగ్ రోజున చేయాల్సిన విధులు ఏమిటి, ఇది ఇంపార్టెంట్. కంపల్సరిగా అది మనకి జాగారమే. 12వ తారీఖు నైట్ అంటే ఒకవైపు ఎండలు, వసతి సౌకర్య లోపాలు, అలాగే గాలి వెలుతురు, ఇవన్నిటితో పాటు సవాలుగా కరెక్ట్గా 3 గంటలు 4 గంటలు నిద్ర పెడితే చాలా గొప్ప విషయం. నిద్ర పట్టాలని మనసావర్స కోరుకుందాం. ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా, ప్రెజర్ ఫీల్ అవ్వకుండా, మనం ముందే చెప్తాను ఫిజికల్గా మెంటల్గా మనం సిద్ధంగా ఉంటే అది పెద్ద సమస్య కాదు. ఒకరోజు నిద్రపోయినా నిద్ర లేకపోయినా మనకు ఉద్యోగ ధర్మం అనేది చాలా అవసరం. అక్కడ తలనొప్పి వచ్చిందో అంటే ఏమైనా పట్టించుకోలేదు, మరి తప్పదు. అలాగే 5:30 కల్లా మనము పోలింగ్ ఏజెంట్లని రమ్మని చెప్తాం కదా. అందులో భాగంగా పోలింగ్ ఏజెంట్ హాజరైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియోజకవర్గం చెందినవారా కాదు ఒకసారి సెట్ చేసుకొని వాళ్ళు ఫామ్ 10 తీసుకొని ఏజెంట్లు సంతకం చేయించేసి అడ్మిషన్ పాస్ ఇస్తాము. అందులో భాగంగానే ఒక పోలింగ్ ఏజెంట్, 2 రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉండొచ్చు ఒక పోలింగ్ ఏజెంట్కి, అది గుర్తుపెట్టుకోండి. పోలింగ్ ఏజెంట్ ఓటింగ్ జరుగుతున్న సమయంలో మార్కెట్ కాపీ కానీ వరుస నెంబర్ స్లిప్తో కానీ బయటికి పంపకూడదు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏజెంట్లు సెల్ ఫోన్ వాడకుండా చూసుకోండి, ఫోటోలు తీయకుండా చూసుకోండి. ఏ విధమైన ఎన్నికల నియమావళి విరుద్ధమైన దుస్తులు కానీ కండువాలు కానీ టోపీలు కానీ బ్యాడ్జీలు కానీ ధరించకూడదు. ఓన్లీ ప్యాంటు షర్టు అంటే డ్రెస్ కామన్ డ్రెస్ వేసుకొని రావాలి తప్ప, ఇది జాగ్రత్తగా పాటించాలి. వారు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మూమెంట్ సీట్ ఏదైతే ఉంటుందో ఇక సంతకం చేసిన తర్వాత పంపించాలి. అలాగే ఓటింగ్ యంత్రాన్ని సిద్ధం చేయాలి. 5:30 గంటల మాక్ పోల్ విధిగా నిర్వహిస్తాము. ఏజెంట్ల సమక్షంలోనే ఇది జరగాలి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏజెంట్ రాకపోతే అంటే 5:30 రమ్మని చెప్పాం కదా, 5:30 నుంచి 5:45 వరకు చూడండి, 15 నిమిషాలు చూస్తాం. అప్పటికి రాకపోతే మైక్రో అబ్జర్వర్ ఎవరైతే ఉంటారో ఆ మైక్రో అబ్జర్వర్ సమక్షంలోనే కనీసం 50 ఓట్లు తగ్గకుండా నోటాతో సహా ఒకసారి మాక్ పోల్ అనేది ఈవీఎం రెండింటికి కూడా, రెండింటికి పార్లమెంట్కి అలాగే అసెంబ్లీకి రెండింటికి కూడాను ఒకసారి మాక్ పోల్ నిర్వహించాలి. ఇంతకీ మాక్ పోల్ ఎలా నిర్వహించాలి, ఇది మనకు ఇంపార్టెంట్. మాక్ పోల్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లు వాళ్ళ బాక్స్ నుంచి ముందు బయట తెస్తాం జాగ్రత్తగా. తీసిన తర్వాత బియు వీవీప్యాట్లు ఓటింగ్ కంపార్ట్మెంట్పై టేబుల్పై ఉంచుతాం. అలాగే పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ సియు 4వ పోలింగ్ అధికారి వద్ద టేబుల్పై ఉంచుతాం. అలాగే పార్లమెంట్ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో వీవీప్యాట్ కేబుల్ని పార్లమెంట్ సియుకి కనెక్ట్ చేస్తాం. అంటే దేనికి దానికే బీవీసీ గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి పార్లమెంటు ఒకటి అసెంబ్లీ కదా. బీవీసీ అంటే బ్యాలెట్ యూనిట్ యొక్క వైర్ని వీవీప్యాట్ది కంట్రోల్ యూనిట్కి మనము కనెక్ట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. బీవీసీ ఆ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేస్తాము. అందులో వీవీప్యాట్ స్వయం పరీక్ష స్లిప్లు ఒకసారి చూస్తే 7 వస్తాయి ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేసిన వెంటనే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కినట్టయితే ఒక ఇన్వాలిడ్ వచ్చిందనుకో సిఆర్సీ చేయాలి. సిఆర్సీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సిఆర్సీ క్లోజ్ రిజల్ట్ క్లియర్. ఇది నొక్కిస్తే మొత్తం ఓవర్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి మనము ఈ సిఆర్సీ చేసిన తర్వాత మనకి టెన్షన్ అయితే ఉండదు. నెక్స్ట్
ప్రతి అభ్యర్థికి ఓట్ల సంఖ్య 0గా కనిపిస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఖాళీగా ఉన్న వీవీప్యాట్లను డ్రాప్ బాక్స్ను పోలింగ్ ఏజెంట్లు చూపుతాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మాక్ పోలింగ్ చేసేది దానికోసం. నాయన ఏం లేవురా దీంట్లో అని చెప్పడానికి. నెక్స్ట్, ఒక పోలింగ్ అధికారి ఏజెంట్లు ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటాం. అది కామన్. పోలింగ్ ఏజెంట్ తమ ఇష్ట ప్రకారం బిఈలో ప్రతి అభ్యర్థికి ఒక కనీస ఓటు వేసేలా నీలిరంగు బటన్ నొక్కి వీవీప్యాట్లో పేపర్ స్లిప్లో ఒకసారి చూడాలి. ఒక ఓటు వేస్తాం, వీవీప్యాట్ చూస్తాం. చూస్తే పోద్ది 7 సెకండ్లో ఖచ్చితంగా మనం ఎవరికి ఓటు వేసాం అనేది కంపల్సరీ కనిపిస్తుంది. అభ్యర్థి వారీగా వేసిన ఓట్ల వివరాలు నమోదు చేసుకుంటాం. అలాగే ఒక సీటు ముందుగానే మనం ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటే ఈజీగా, అందుకే చెప్తాను, ముందుగా ఒక క్యాలెండర్ డైరీస్ ఉంటాయి కదా, ఆ డైరీ ఏది ఒకటి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, మాక్ పోల్లో కనీసం 50 ఓట్లు నోటాతో సహా. ఈ విషయం మనం ముందే చెప్పాం. టోటల్ బటన్ నొక్కితే ఒకసారి మొత్తం ఎన్ని ఓట్లు తెలిసిపోతే, అలాగే కంట్రోల్ ఇంటూ క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత రిజల్ట్ బటన్ ఒకసారి నొక్కుతాం. నొక్కిన తర్వాత కంట్రోల్ ఇంటూ ఫలితాన్ని నమోదు చేసి ఓట్ల సంఖ్యతో సరిపోల్చుతాం. ఇందులో ఎన్ని, అందులో ఎన్ని అని. అలాగే కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కేస్తాం. కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేస్తాము. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నుంచి పేపర్ స్లిప్ బయట తీసేస్తాం కంప్లీట్గా. అలాగే కంట్రోల్ యూనిట్ ఫలితము వీవీప్యాట్ పేపర్ స్లిప్ల ఫలితాన్ని ఒకసారి సెట్ చేస్తాం. ఇందులో ఎన్ని, అందులో ఎన్ని అనేది. ఈక్వల్ అయితే మిషన్ ఓకే అని దాని అర్థం. మాక్ పోల్లో వీవీప్యాట్ పేపర్ స్లిప్లు వెనక రబ్బర్ స్టాంప్తో మాక్ పోల్ స్లిప్ అని ఒక ముద్ర ఉంటుంది. మనకి స్టాంప్ ఇస్తారు, ఆ స్టాంప్ వేయాలి ప్రతి దాని మీద. నెక్స్ట్, ఆ స్లిప్లు ప్రత్యేకించి అందించిన బ్లాక్ కవర్ ఉంటుంది, ఆ కవర్లో పెట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమో సీల్ చేసుకుంటాడు. ఇది కామన్. అలాగే కవర్ మీద ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు కంపల్సరీ పార్లమెంట్కి, అసెంబ్లీకి. మాక్ పోల్ అయిన తర్వాత ఈ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్పులు ఏవన్నీ బ్లాక్ కవర్లో పెడతాము. ఆ బ్లాక్ కవర్ అయిన తర్వాత పిఓ ఏమో దాన్ని సీల్ చేస్తారు. సీల్ చేసిన మీద పిఓ, పోలింగ్ ఏజెంట్లు ఇద్దరు కూడా సంతకాలు చేయాలి. అలాగే చూడండి ఒకసారి, కవర్ మీద సంతకాలు చేసిన తర్వాత కవర్ మీద వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ అని రాసి పోలింగ్ స్టేషన్ సంఖ్య, శాసనసభ నియోజకవర్గం పేరు, అలాగే తేదీ, పోలింగ్ తేదీ అన్నీ కూడా డీటెయిల్స్ రాస్తాం. ఈ కవర్ను ప్రత్యేక ప్లాస్టిక్ బాక్స్లో ఉంచి బాక్స్ను పింక్ పేపర్ సీల్తో సీల్ చేస్తాం. అది ఇంపార్టెంట్. ప్లాస్టిక్ బాక్స్పై పోలింగ్ స్టేషన్ సంఖ్య, అలాగే పేరు, శాసనసభ నియోజకవర్గము, సంఖ్య మరియు పోలింగ్ తేదీలు రాస్తాము. అలాగే పింక్ పేపర్ సీల్పై ప్రిసైడింగ్ ఆఫీసర్ మళ్ళీ పోలింగ్ ఏజెంట్లు ఖచ్చితంగా సంతకాలు చేయాలి. అంటే దానికి దీనికి ఒకేలా ప్రాసెస్. అంటే 2 మాక్ పోల్ జరుగుతాయి. ఒకటి లోక్సభకి, 2 అసెంబ్లీకి. లోక్సభకి పిఓ ఉంటే, అసెంబ్లీకి ఏపో ఉంటే సరిపోతుంది. 2 కూడా ఏజెంట్ల సమక్షంలోనే జరగాలి. ఏజెంట్లు ఒకవేళ రాకపోయినట్లే 15 నిమిషాలు చూసిన తర్వాత మనకి ఓకేనా. నెక్స్ట్, పోలింగ్ ఏజెంట్లు ఒకవేళ రాకపోయినట్టయితే మైక్రో అబ్జర్వర్ను పెట్టి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ అయినట్టు చూసుకుంటాం. ఆయనే మనకి ఫైనల్. ఎందుకంటే నెక్స్ట్, మాక్ పోల్ ముందుగా పార్లమెంటు ప్రారంభించిన తర్వాత వెంటనే అసెంబ్లీకి సియు, వీవీప్యాట్, బియు అంటే బ్యాలెట్ యూనిట్లో అసెంబ్లీ ఏజెంట్లు మరియు 5వ పోలింగ్ అధికారులతో ఏకకాలం నిర్వహించడం ద్వారా 7 గంటల ఆలస్యం లేకుండా పోలింగ్ ప్రారంభమవుతుంది. చాలా సింపుల్. ఒకటే మాక్ పోల్ అంటే గుర్తుపెట్టుకోండి. మాక్ పోల్ అంటే ఉదయం 5:30కి ఏజెంట్ల సమక్షంలో అటు అసెంబ్లీకి, అటు లోక్సభకి ఒకేసారి మాక్ పోల్ నిర్వహించాలి. అలా నిర్వహించేటప్పుడు బీవీసీ ప్రాతిపదికన, అంటే ఇటు బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి, వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి వాడిని కనెక్ట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. తర్వాత 50 ఓట్లు తగ్గకుండా ఓటు వేయాలి నోటాతో సహా. 50 అవి మొత్తం వచ్చిన స్లిప్పులన్నీ జాగ్రత్తగా బ్లాక్ కవర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద సీల్ చేస్తారు పిఓ. సీల్ చేసిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే ఏజెంట్లు సంతకాలు చేయాలి. ఇది లోక్సభకి అలాగే అసెంబ్లీకి కూడా చేయాలి. ఇది మాక్ పోల్. మాక్ పోల్ అయిన తర్వాత సిఆర్టీ చేసేసి అది ఆన్ చేసి ఉంచేస్తాం. పోలింగ్ ప్రారంభమైన సమయంలో అంటే ఖచ్చితంగా ఉదయం 7 గంటలకి. ఇక్కడ చిన్న మార్పు జరిగింది, గుర్తుపెట్టుకోండి. పోలింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు, 7-6 గుర్తుపెట్టుకోండి. పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్ రహస్య బ్యాలెట్ నిర్వహణ నుంచి ముందు ఆ యాక్ట్ కోసం తెలియాలి. 1951 ఆర్పిఐ యాక్ట్ కోసం కొంచెం చెప్తాం. అలాగే ఎవరు ఏం చేయాలి, ఇది మనకి ఇంపార్టెంట్.
ఏ పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలా? ఒకటి ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ స్టేషన్కు ఇన్ఛార్జ్, అలాగే సక్రమ నిర్వహణ ఏర్పాట్లు, మిగిలిన వారికి తోడ్పాటు, పూర్తి నియంత్రణ, పిఓస్ డైరీ, వివిధ అంశాలు, ఎనాక్జర్స్, డిక్లరేషన్స్, పోలింగ్ సమయంలో ఏర్పడే అసాధారణ సమస్యలపై అవగాహన కలిగి ఉండడం అనేది పిఓ విధులు. పోలింగ్ 1 అంటే ఎవరు ఉంటారు కామన్గా? ఏపీఓ. ఏపీఓ పని ఏంటి? పోలింగ్ ప్రారంభానికి ముందు మార్కెడ్ కాపీని ఏజెన్సీకి చూపించాలి. అందులో పీబీ, ఈడీసీ, ప్రాక్సీ నమోదు ఉంటే వివరించాలి. వీటి కోసం చెప్తాం. వాటర్ లిస్టులోని ఫోటో మరియు గుర్తింపు కార్డు ఫోటోతో పోల్చి చూడాల్సిన బాధ్యత అయింది. అంటే ఏంటి? ఈ ఏదైతే వాటర్ లిస్ట్ ఏదైతే అనుకోండి, అంతే మార్కెట్ కార్డు, ఇందులో ఆ డీటెయిల్స్ తను తెచ్చినటువంటి వాటర్ ఐడీలు ఏముంటుందో, వాటర్ స్లిప్లు ఏముంటాయి, ఐడి, ఆ ఫోటో అంతా కూడాను చెక్ చేసుకోవాలి. మార్కెట్ కాపీలో వాటర్ మేల్ అయితే రెడ్ పెన్తో డయాగ్నల్గా మార్క్ చేయాలి. అంటే ఇది నెంబర్ ఇలా ఉంటుంది, డీటెయిల్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా రాస్తాను. మేల్ అయితే, ఫిమేల్ అయితే ఇలా అని ఇక్కడ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రౌండ్ చేస్తాం. థర్డ్ జెండర్ అయితే ఇక్కడ 3 అని ఉందనుకోండి, ఇలా అని దీని మీద స్టార్ గుర్తు పెడతాం. ఇది గుర్తు పెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్, మార్కెడ్ కాపీలోని వాటర్ సీరియల్ నెంబర్ను సెకండ్ పోలింగ్ అధికారి తెలుపు చేయాలి. నెంబర్ చెప్తేనే అవతల నెంబర్ రెడీ చేసుకుంటారు. వాటర్ ఎపిక్ కార్డు ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గుర్తింపు కార్డులు ఏదో ఒకటి తేవాలి. అవి ఏవి? 12 చెప్పాలి. 12లో ఇంపార్టెంట్ మీకు చెప్తాను. ఆధార్ కార్డు, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించింది, పెన్షన్కి సంబంధించింది, అలాగే పాన్ కార్డు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ కార్డు, ఇలాంటి అలాగే సేవా గుర్తింపు కార్డులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఇచ్చే ప్రత్యేక కార్డులు, అలాగే స్మార్ట్ కార్డులు, ఇవన్నీ కలిపి 12. ఒక్క రేషన్ కార్డు తప్ప, ఇది గుర్తుపెట్టుకోండి. ఫోటో ఐడెంటిటీ ఉన్నవన్నీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా ఇంచుమించుగా, ఓకేనా? అయితే ఇందులో పోలింగ్ అధికారి PO2 ఇతను చేసే పని 17A రిజిస్టర్ ఇన్ఛార్జ్ అతను. అలాగే ఇండెలిబుల్ ఇంక్ ఇన్ఛార్జ్, వాటర్ స్లిప్లు జారీ చేయడం అనేది ఇతని విధి. 3. ఒకటి 17A అంటే ఎవరు వాటర్ నెంబర్ ఎంత, ఆయన సంతకం తీసుకోవడము, ఏవైనా స్పెషల్ కేసెస్ వచ్చినట్టయితే దాంట్లో కంపల్సరిగా రాయడము. అలాగే ఇండెలిబుల్ ఇంక్ వచ్చేటప్పటికి ఎవరికి ఏ సింబల్లో ఏ వేలుకి రాయాలనేది ఇంపార్టెంట్. కామన్ వాటర్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఇలా. నెక్స్ట్ కొద్ది కాంట్రవర్సీ 2 వస్తే ఆ 2 చెప్పండి. అలాగే ఎడమ చేతి చూపుడు వేలు, ఎడమ చెయ్య చూపుడు వేలు, ఇప్పుడు నేను చెప్పింది. అలాగే ఫామ్ 17లో క్రమ సంఖ్య రాసి వాటర్ సంతకం చేయిస్తాం. అలాగే ఒకవేళ సంతకం రాకపోయినట్టయితే వాళ్ళ ఎడమ చేతి బొటన వేలు అంటే ఇది, దీంతో వేలు ముద్ర వేస్తాం. 17A రిజిస్టర్లో మొదటి వాటర్ నమోదుకు ముందు ఈ కింది వాక్యం రాసి సంతకం చేయాలి. అదేంటిది? క్రమ సంఖ్య, మార్కెట్ కాపీలను వాటర్ క్రమ సంఖ్య, వాటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలు రాయాలి, వాటర్ సంతకం చేయాలి, అది వేలు ముద్ర. అలాగే రిమార్క్ ఉంటే రిమార్క్ రాస్తాం. ఇందులో ఎపిక్ కార్డు అయితే ఈ పెన్ రాస్తాము, అలాగే నెంబర్ వేయాల్సిన అవసరం లేదు. గుర్తింపు కార్డు అయితే కార్డు పేరు రాసి చివరి 4 అంకెలు కంపల్సరీ రాయాలా. ఆధార్ నెంబర్ చివరి 4 నెంబర్లు రాయాలి. ఆధార్ అని పేరు రాసి చివరి ఆధార్ నెంబర్ అది ఏదైతే ఉందో చివరి 4 అంకెలు వేయాలి. అలాగే పోలింగ్ అధికారి PO3 2 వాటర్ స్లిప్పులు తయారు చేస్తారు. పార్లమెంట్కి తెలుపు స్లిప్పు, అసెంబ్లీకి ఏమో పోలింగ్ PO3 ఏం చేస్తారంటే 2 వాటర్ స్లిప్లు ఇవ్వాలి. ఒకటి పార్లమెంట్కి, 2 అసెంబ్లీకి. అలాగే ఎడమ చేతి చూపుడు వేలు ఇండెలిబుల్ ఇంక్ కరెక్ట్గా ఉందో లేదో కూడా చూస్తారు. పోలింగ్ ఆఫీసర్ PO4 ఏంటంటే లోక్సభ లేదా పార్లమెంట్ సంబంధించి CUని ఆయన కంట్రోల్లో ఉంచుతుంది. తెలుపు వాటర్ స్లిప్లన్నీ తీసుకొని CEలోని బ్యాలెట్ బటన్ నొక్కితే
కంపార్ట్మెంట్లో పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటు అవగాహన లేకపోతే ఓటు ఎలా వేయాలో డమ్మీ ఈవీఎం ఉంటుంది. ఆ ఈవీఎం ద్వారా తనకి అవగాహన తీసుకొచ్చి ఓటు ఎలా వేయాలో చెప్పాలి. అలాగే 50 వాటర్ స్లిప్లు సీరియల్ వారీగా బండిల్గా చేసుకోవాలి. 50 కట్టుకోవాలన్నమాట. అలాగే పోలింగ్ ఆఫీసర్ 5 ఇతను అసెంబ్లీ సంబంధిత కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఇతను పింక్ స్లిప్, గులాబీ స్లిప్ ఏదైతే తీసుకుని దాని సీఈలోని బ్యాలెట్ బటన్ నొక్కితే అసెంబ్లీకి కంపార్ట్మెంట్ పంపి అక్కడ 50 వాటర్ స్లిప్లు సీరియల్గా అక్కడ కూడా బండిల్గా జంప్ చేసుకుంటారు. ఇది వీళ్ళ పని. PO 4 ఏమో పార్లమెంట్కి, PO 5 ఏమో అసెంబ్లీకి. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, స్లిప్పులు తీసుకొని ఓటు ఇవ్వడం. ఓకేనా? అలాగే 50 ఓట్లు ఇస్తే ఆ 50 స్లిప్లో బండిలు కట్టుకోవడం, అదే వాళ్ళ పని. అలాగే ప్రతి 2 గంటలకు ఒకసారి సరిచూసుకోవాల్సినటువంటి సమయాలు అంటే 17A రిజిస్టర్ ప్రకారము వాటర్ స్లిప్లు టోటల్ బటన్ ద్వారా సీఈలో పోలైన వాటర్ల సంఖ్య బేస్ చేసుకొని టాలీ చేసుకోవాలి. ఈ టాలీ చేసిన ఉదయం 9కి, 11కి, 1 గంటకి, 3కి, 5 గంటలకి. అంటే ఎన్నిసార్లు? 5 సార్లు. ఇలా ప్రతి 2 గంటలకు ఒకసారి పోలైనటువంటి పురుష, మహిళ, థర్డ్ జెండర్ ఓట్లు ఒకసారి నమోదు చేసుకోవాలి. అలాగే పోలింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రిసైడింగ్ అధికారి వెళ్ళే అవకాశం ఉన్న సందర్భాలు ఉన్నాయి. PO వెళ్ళొచ్చా కంపార్ట్మెంట్కి? వెళ్ళొచ్చు. ఏది? BU అంటే బ్యాలెట్ యూనిట్ పని చేయకపోతే, బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ట్యాంపరింగ్ చేసి ఎవరైనా ఓటర్ ప్రయత్నం చేసినట్టయితే, అలాగే బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో పేపర్లు అతికించేందుకు ఓటర్ ప్రయత్నిస్తున్నట్టయితే, పోలింగ్ బూతుల లోపల ఎక్కువసేపు వాటర్ ఉంటే డౌట్ వస్తుంది, ఇల్లు పడుకుని అంటే పడుకుని కాదు, అలాగా టైం పాస్ చేస్తారు అలాంటి వాళ్ళు. అలాగే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్తో మాత్రమే కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం, ఇండివిజువల్కి వెళ్ళిపోవడం లేదు. ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏమి తేడా జరుగుతుందని ఒక్కరు వెళ్ళడానికి లేదు, విత్ ఏజెంట్లతో సహా ఆ కంపార్ట్మెంట్లోకి. అంటే అసెంబ్లీ అయితే అసెంబ్లీ, అలాగే పార్లమెంట్ అయితే పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. అది పార్లమెంట్ కానీ లేదా అసెంబ్లీ కానీ. ఇదేంటో చూద్దాం. మాక్ పోల్ సమయంలో CU అంటే కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ వీవీప్యాట్ కానీ దేనిలో లోపం వస్తే ఆ యూనిట్ మాత్రమే మారుస్తారు. మాక్ పోల్ కొనసాగుతుంది. అది డిక్లరేషన్ పార్ట్ 1 అలాగే 4 అనేది నింపడం జరుగుతుంది. అలాగే వాస్తవ పోలింగ్ సమయం వచ్చేటప్పటికి CU అంటే కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ లోపం వస్తే మొత్తం సెట్టే మారిపోతుంది. CU, BU, వీవీప్యాట్ మొత్తం మారుతుంది. ఒక్క ఓటు నోటాతో సహా మాక్ పోల్ మళ్ళీ చేయాలి. అలాగే ప్రతి అభ్యర్థికి ఒక ఓటు వేయడం ద్వారా డిక్లరేషన్ పార్ట్ 1, 4 మళ్ళీ నింపుతాం. CUలో బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిన CU బ్యాటరీ మారుస్తాం. నో మాక్ పోల్. ఇది PRO రిపోర్ట్ పార్ట్ 2లో రాస్తాం. వీవీప్యాట్ లోపం వస్తే వీవీప్యాట్ను మాత్రం మారుస్తాము, మాక్ పోల్ నిర్వహించనక్కర్లేదు. అలాగే డిక్లరేషన్ పార్ట్ 5 నింపాలి ఒకవేళ అలా జరిగినట్టయితే. వీవీప్యాట్లోని బ్యాటరీ లోపం కానీ వీవీప్యాట్ బ్యాటరీని మారిస్తే సరిపోతుంది. ఇది పార్ట్ 4లో, పార్ట్ 5లో PROస్ రిపోర్ట్ సెక్టర్ ఆఫీసర్కి ఇది ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ పోలింగ్ జరుగుతున్న సమయంలో అసాధారణమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు కానీ చాలా వరకు రావు. అదేంటో చూద్దాం. టెండర్ ఓటు. టెండర్ ఓట్ అనేది దేనికి సంబంధించినది? ఫారం 17B. టెండర్ 17 గుర్తుపెట్టుకున్నా. T17B టెండర్ 17B. ఇది పార్లమెంట్ అసెంబ్లీ. తన ఓటు ఇంకొకరు ముందుగానే వేశారని తాను తిరిగి ఓటు వేస్తానని ఓటర్ వచ్చినట్టయితే వచ్చిన వ్యక్తి నిజమైన ఓటర్ని భావించినప్పుడు అతనికి టెండర్ బ్యాలెట్ ఇవ్వాలి. ఈవీఎం ఓటు వేయడానికి లేదు. దాని వెనక పోలింగ్ కేంద్రం డిస్టింగ్విషన్ మార్క్ స్టాంప్ వేసి ఉండాలి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసి ఫామ్ 17Bలో నమోదు చేయాలి. 17C ఐటమ్ 9లో కూడా నమోదు చేయాల్సి వస్తుంది. అలాగే టెండర్ ఒకటి ప్రత్యేకించిన కవర్స్లో పెట్టాలి. ఓకేనా? అప్పుడే ఒక టెండర్ బ్యాలెట్ మిస్సింగ్ మాత్రమే స్వస్తిక్ గుర్తు ఉపయోగం. మిగతా సందర్భంలో మనకు అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఈవీఎంలతో కాబట్టి. అలాగే ఛాలెంజ్డ్ ఓట్. ఛాలెంజ్డ్ ఓట్ అనేది ఫామ్ 14 CH14 గుర్తుపెట్టుకోండి. CH14 పోలింగ్ ఏజెంటు ఓటు వేటికి వచ్చిన ఏ వ్యక్తినైనా కానీ ఇతను ఓటర్ కాదు అని భావించిన ఎడల ఛాలెంజ్ చేయవచ్చు. ఆ ఛాలెంజ్ ఎలా చేయాలా? పోలింగ్ ఏజెంట్ దగ్గర ₹2 తీసుకుని రసీదు ఇవ్వాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఏజెంట్ వాదనను అలాగే ఓటర్ వాదన గురించి నిజానిజాలు తెలుసుకొని ఆయన కన్ఫ్యూజ్ అయినట్టయితే BLOని పిలుస్తారు. BLO పిలిచిన తర్వాత అతను చెప్పినటువంటి డెసిషన్ బట్టి అది
పోలింగ్ ఏజెంట్ చేసిన ఆరోపణ నిజమైనట్టయితే లేదా అబద్ధమైనట్టయితే ఏంటో చూద్దాం. ఒకవేళ నిజమైనట్టయితే ఆ వాటర్ని స్థానిక పోలీసులకు అప్పగిస్తాం. అలాగే ఏజెంట్ యొక్క ఛాలెంజ్ విషయం ఎట్లా తిరిగి ₹2 ఇచ్చేస్తాం. ఛాలెంజ్ ఓట్ చేసే వ్యక్తి యొక్క పేరు, చిరునామా ఫామ్ 14లో రాయాలి. అందుకే ఛాలెంజర్ 14 అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకి టెస్ట్ ఓట్ 49 MA. టెస్ట్ ఓట్ అంటే ఏంటి? వీవీప్యాట్లో ఓటర్ తన ఓటు వేసిన తర్వాత ప్రింటర్లో వెలువడిన పేపర్ స్లిప్లో అభ్యర్థి పేరు, గుర్తు తన వేసిన వ్యక్తిని పడలేదని ఎవరైనా ఆరోపించవచ్చు. నేను పలానా గుర్తుకు ఓటేశాను కానీ ఆ ఓటు ఆ గుర్తుకు పడలేదు అని ఓటర్ కానీ డౌట్ వచ్చి ఆరోపించినట్టయితే రూల్ 49 MA కింద టెస్ట్ ఓటు కోరవచ్చు. అయితే ఆ ఓటర్ని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టయితే కలిగే ఫలితం వివరాలతో హెచ్చరించి అతని నుంచి లిఖితపూర్వక డిక్లరేషన్ తీసుకోవాలి. నువ్వు చేసింది నిజమైతే ఓకే, అబద్ధమైతే నీకు ఇటువంటి నియమ నిబంధనలు వర్తిస్తాయని ఒక హెచ్చరిక జారీ చేసి ఒక లెటర్లో డిక్లరేషన్ సంతకం తీసుకోవాలి. ఇది ఫామ్ 17Aలో 2వ ఎంట్రీ చేసి పోలింగ్ ఏజెంట్ సమక్షంలో ఓటర్ను ఓటింగ్ యంత్రంలో టెస్ట్ ఓటు నమోదు చేయని అనుమతిస్తాం. ఆరోపణ వాస్తవమైతే ROకి వాస్తవాన్ని తెలియజేసి పోలింగ్ ఆపుతాం. పోలింగ్ ఆపాల్సిందే ఓటర్ కానీ టెస్ట్ ఓట్లో నిజమని చెప్పినట్టయితే, అంటే ఎవరికి ఓటేస్తామో ఆ ఓటు పడట్లేదని అర్థం. సో మొత్తం ఓటింగ్ ప్రక్రియ ఆగుతుంది. ఒకవేళ ఆరోపణ తప్పు అయిందనుకోండి 17Aలో ఆ ఓటర్కి సంబంధించిన 2వ ఎంట్రీకి ఎదురుగా అభ్యర్థి పక్షం టెస్ట్ ఓటు వేయబడింది అభ్యర్థి పేరు, సీరియల్ నెంబరు నమోదు చేసి సంతకాన్ని లేదా వేలుముద్ర తీసుకోవాలి. వెంటనే అతను పోలీసుకి అప్పచెప్పారు. మరి తప్పే చూడుకుంటున్నా, ఓకేనా? అలాగే ఓటు వేయని నిర్ధారించుకున్న ఓటర్లు 49O నాకొద్దు, నేను ఓటు వేయను అన్నవాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళు ఒకవేళ 17A రిజిస్టర్లో నమోదు చేసుకొని సంతకం చేసి అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ ఓటు ఎవరు వేసినా ఉపయోగం లేదని చెప్పేసి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితులు 17Aలో రిమార్క్స్ కాలంలో ఓటు వేయ నిరాకరిస్తున్నాను అంటే రిఫ్యూజ్డ్ టు ఓట్. ఏమంటారు దాన్ని? రిఫ్యూజ్డ్ టు ఓట్ 49O. ఈ రిఫ్యూజ్డ్ టు ఓట్ అనేది అంటే ఓటు వేయకుండా వదిలేశారు లేదా ఓటు వేయడం నిరాకరించారని చెప్పేసి రాస్తాం. 17Aలో సీరియల్ నెంబర్ని మార్చకూడదు ఈ విషయంలో. అలాగే ఓటర్ స్లిప్ జారీ చేసిన తర్వాత ఓటు వేయకూడదని ఓటర్ నిర్ణయించుకున్నట్టయితే ఓటర్ స్లిప్ కూడా రద్దు చేయాలి. వెనక వైపు రిఫ్యూజ్డ్ ఓటర్ని రాసి రెగ్యులర్ స్లిప్పులతో ఉంచేస్తాం. అలాగే ఒకవేళ పోలింగ్ రోజు చివరి ఓటర్ CUలో అంటే కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఓటు వేయడం నిరాకరిస్తే అప్పుడు CU స్విచ్ ఆఫ్ చేసేయాలి. అంటే లాస్ట్ 6 అయిపోయింది, ఒక్క ఓటరే ఉన్నాడు. ఆ ఓటర్ ఏమో రిజిస్టర్లో సంతకం చేస్తాడు. సంతకం చేసిన కంపార్ట్మెంట్ ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళే ముందు నేను ఓటేను అనుకుని వచ్చాను. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇమీడియట్లీగా కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేయాలి, వీవీప్యాట్ డిస్కనెక్ట్ చేయాలి, ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడేముంది? ఇవ్వబడిన బ్యాలెట్ క్యాన్సిల్ అవుతుంది. అది ఎప్పుడు? CEలో బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఓటు వేయడానికి వెళ్ళే ముందు. అది లాస్ట్ ఓటర్ అయి ఉండాలా. CEలో అంటే కంట్రోల్ యూనిట్ దగ్గరికి వెళ్ళి పోలింగ్ ఆఫీసర్ 4 కానీ 5 కానీ ఓటు ఇచ్చిన తర్వాత ఆ ఓటు వేయడానికి నిరాకరించినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాలెట్ యూనిట్లో చివరి బటన్ నోటా ఏదైతే ఉందో ఓటర్ ఎవరికి ఓటు వేయడానికి ఇష్టపడిపోతే నోటా ఉందని కూడా తెలియజేయాలి. ఓటర్ని బలవంత పెట్టకూడదు. నీకు ఎవరు నచ్చలేదనడానికి నాన్న నీకు ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ ప్రకారం నోటా అనేది ఒక సింబల్ ఉంది, దాన్ని నువ్వు గుర్తిస్తే ఎవరు నాకు నచ్చలేదని అర్థము అని చెప్పొచ్చు. అంతేగాని బలవంతంగా ఏదో ఒకటి మాత్రం చెప్పారు. రైట్ మనకి ఎవరికి లేదు. నెక్స్ట్ ప్రిసైడింగ్ అధికారి ఓటర్ యొక్క ఓటు నిరాకరణ. ఒక POని రిజెక్ట్ చేస్తే అది 49M. PO రిజెక్టెడ్ ఓట్. ఇదేంటో చూద్దాం. ఓటరు ఓటు గోప్యతను ఉల్లంఘిస్తే అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఓటర్ యొక్క ఓటు నిరాకరిస్తాడు. నేను పలానాకు ఓటు వేసానను, పలానా సింబల్కి ఓటు వేసానను, నాకు నచ్చినో నేను ఓటేస్తానని బయట ఓటర్ చెప్పడానికి లేదు. ప్రిసైడింగ్ అధికారి హెచ్చరిక జారీ చేసిన తర్వాత కూడా ఓటు యొక్క గోప్యతను ఉల్లంఘిస్తే ఓటర్ ఓటు వేయకుండా అనుమతించడు. నెక్స్ట్ ఎన్నికల నియమావళి 1961 యొక్క రూల్ 49M కింద ఓటు వేయడానికి ఓటర్ అనుమతించడు. అలాగే అప్పటికే ఓటర్ స్లిప్ జారీ చేసిన వెంటనే అతని పేరు 17Aలో నమోదు చేసి
అందులో ఓటింగ్ ప్రొసీజర్ హ్యాస్ బీన్ వయోలేటెడ్ అని రాసి ఓటు రద్దు చేయాలి. 17C ఫామ్లో 4లో దానిలో ఎంటర్ చేయాలి. అలాగే ఓటింగ్ బై బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. బ్లైండ్ ఓటర్కి బ్యాలెట్ యూనిట్లో ఎడమ వైపు చివర బ్రెయిలీ లిపిలో అభ్యర్థులు వరుస నెంబర్లు ఉంటాయని తెలియజేయాలి మనం. అలాగే పోలింగ్ మెటీరియల్ ఇచ్చిన బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ను వారికి అందజేస్తాం. ఓటర్ భౌతికంగా ఓటింగ్ ప్రక్రియ చేయలేకపోతే కాంపానియన్ అనుమతిస్తాం. ఇంకొకరిని 18 సంవత్సరాలు దాటిన వారిని ఇంకొకరిని స్టాండ్ బై తీసుకురావచ్చు. ఒకవేళ ఓటర్ బ్యాలెట్ యూనిట్లను బాగా ప్రెస్ చేయగలిగితే కాంపానియన్ కంపార్ట్మెంట్ వరకు తీసుకెళ్ళవచ్చు, కానీ కంపార్ట్మెంట్ లోపల కాదు. ఓటు వేయలేని పరిస్థితి ఓటర్కు ఉంటే కాంపానియన్ని కంపార్ట్మెంట్ లోపలకు అనుమతించండి. ఇది కంపార్ట్మెంట్లోకి వెళ్ళని కంపానియన్ పేరు 14Aలో నమోదు చేయాల్సిన అవసరం లేదు. కంపానియన్ కంపల్సరీగా 18 ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఎపిక్ కార్డు కలిగి ఉండాలి, లేదా ఇంకేదైనా ఐడి ఉండాలి, అంటే తను కూడా ఓటర్ అయ్యి ఉండాలి. అలాగే తప్పనిసరిగా అతని వద్ద కూడా డిక్లరేషన్ తీసుకోవాలి. నేను మా తాత తరపున ఓటేసి కంపెనీకి వెళ్ళాను. ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది ఓటర్లకు కంపెనీగా వ్యవహరించడం లేదు. అమ్మమ్మ తాత ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరితో వస్తుంది, ఇంక రెండో వ్యక్తి రావడం లేదు. 17Aలో కాంపానియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించి ఓటు చేసి వేసిన తర్వాత ఓటర్ల జాబితా రాస్తాం. 14Aలో నమోదు చేస్తాం. కాంపానియన్కి కుడి చేతి చూపుడు వేలుపై సిరా మార్క్ రాస్తాం. కామన్ ఓటర్ అయితే ఎడమ. ఈ కాంపానియన్ వచ్చేటప్పుడు మాత్రమే ఇది చూపుడు వేలు. కాంపానియన్గా పోలింగ్ ఏజెంట్ కానీ ఎన్నికల అధికారి కానీ ఉండకూడదు. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓటింగ్ బై ప్రాక్సీ ఫర్ CSV. CSV అంటే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్. క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ వీళ్ళు మార్పుడు కాపీతో పాటు ప్రత్యేకించి ఇవ్వబడుతుంది లిస్టు. దేశ రక్షణలో ఉన్నటువంటి సైనికులు క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ అంటారు. ఉదాహరణకు మా బ్రదరు ఆర్మీలో పనిచేస్తున్నాడు, తను క్లాసిఫైడ్ ఓటర్ కింద వస్తాడు. వారి తరపున వారు ఓటు వేయడానికి అనుమతించినటువంటి వారినే ప్రాక్సీ ఓటర్ అంటారు. అంటే మా తమ్ముడు భార్యకి ఓటు వేయమని అక్కడ వివరాలు ఇస్తే ఇక్కడ ఈ మనకి ఇచ్చినటువంటి ఈ మార్కుడ్ కాపీలో అది ఎంటర్ అవుతుంది. ఓకేనా, ఫలానా K. శ్రీనివాసరావు తను తన భార్య ఇవ్వడం జరిగింది అన్నప్పుడు తను ప్రాక్సీ అవుతుంది. ఎవరు? తన భార్య. లేదా మా ఫాదర్కి ఇచ్చారు అనుకోండి, మా ఫాదర్. ఎవరుంటే వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలు 18 ఇయర్స్ దాటి కనుక సాధారణంగా భార్యలకే ఎక్కువ వస్తుంది. వారు ఓటును వేసేందుకు అనుమతిస్తాము. అలాగే ప్రాక్సీకి ఎడమ చేతి మధ్య వేలుపై చెరగని సిరా వేయాలి. అంటే ఇది ఎందుకంటే తను ఆల్రెడీ ఓటు వేసి ఉంటుంది కదా, కాబట్టి ఆ పక్కన భార్య భర్త, భార్య భర్త, ఇది గుర్తుపెట్టు. భార్య ఇది వేస్తాడు, భర్త వేయిస్తే ఇది, అందుకే ఈ రెండేళ్ళకి గుర్తుపెట్టు ఎడమ చేతి. ఓకేనా. నెక్స్ట్ ASD లిస్ట్ అంటే ఆబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్. ASD అంటే వాళ్ళు వాటర్ వస్తే మనకి ఇవ్వబడిన ASD లిస్ట్లో 13Aలో వాటర్ వస్తే అతని ఎపిక్ కార్డు కానీ ఎన్నికల కమిషన్ సూచించిన ఫోటోతో కూడా ఏదైనా గుర్తింపు కార్డు కానీ తీసుకొస్తే దాన్ని పరిశీలించి ఆ వాటర్ వివరాలు పోలింగ్ ఏజెంట్ చెప్పి 17వ రిజిస్టర్ Aలో సంతకం చేసి వేలిముద్ర తీసుకోవాలి. రెండు ఉండాలి, సంతకం ఉండాలి, వేలిముద్ర ఉండాలి. అంటే ఎవరైనా ఆబ్సెంట్ అయినా, ఎవరైనా షిఫ్టెడ్ అయినా, ఎవరైనా డెడ్కి సంబంధించిన వాటర్ లిస్ట్ వాటర్ అయినట్టయితే పొరపాటు కొన్ని జరుగుతుంటాయి. ఆ వాటర్ని వీడియోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీ కంపల్సరీ తీయాలి. ఎనెక్జర్ 40లో వివరాలు నమోదు చేయాలి. అలాగే ఏజ్ డిక్లరేషన్. కొంతమంది చూడడానికి చిన్న పిల్లల్లాగా ఉంటారు, వాళ్ళు ఓటుకు వస్తుంటారు, POకి డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చేటప్పుడు ఏజ్ డిక్లరేషన్ అవసరం. వాటర్ వయసు ఉన్నటువంటి మీకు ఏమైనా సందేశాలు ఉంటే అనుబంధం ఎనాక్జర్ 15లో వయసు డిక్లరేషన్ తీసుకోవాలి. ఓకేనా. వయసు గురించి డిక్లరేషన్ పొందిన వాటర్ల జాబితా రాస్తుంది. అలాగే ఎనాక్జర్ 16లో వాటర్కి ఇచ్చిన Part 1 డిక్లరేషన్ అనుమతించబడినటువంటి Part 2 డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడానికి కోసం ఇది. అలాగే నెక్స్ట్, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయడం. ఇది మనం డైరెక్ట్ ఇస్తాను కాబట్టి ఇది అవసరం లేదు. పోలింగ్ ముగింపు సమయంలో ఎండింగ్ అంటే 6 o'clock ఎండింగ్ గుర్తుపెట్టుకోండి. పోలింగ్ ముగింపు సమయానికి 15 నిమిషాల ముందు పోలింగ్ ఇంకా 15 నిమిషాల్లో ముగుస్తుందని పోలింగ్ కేంద్రం వచ్చి చెప్పాలి. ఎవరు? పీఓగా. అమ్మా ఇంకా 15 నిమిషాలే ఉంది, మీరు త్వరగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి ఇన్ఫర్మేషన్, సమాచారం.
అలాగే ప్రిసైడింగ్ అధికారి ఆధ్వర్యంలో క్యాంపస్ లోపల ఉన్న ఓటర్కి ప్రిసైడింగ్ అధికారి ముందుగానే తయారు చేసుకున్న స్లిప్పులు జారీ చేస్తాం. టైం అయిపోయింది, అది ఎక్కువ జనాభా ఉన్నప్పుడు. లైన్లో ఉన్న చివరి ఓటర్కు సీరియల్ నెంబర్ 1 స్లిప్ ఇచ్చి ఏపీఓ దగ్గర ఉన్న ఓటర్కు చివరి నెంబర్ స్లిప్ ఇవ్వాలి. చివరి ఓటర్ వచ్చే స్లిప్ దగ్గర ఎరుపు గీత మీద సంతకం, తేదీ, సమయం ఇవ్వాలి. అంటే చివరి 1 ఎవరైతే వస్తారో ఆయనకి ఎరుపు గీత మీద సంతకం, తేదీ, అలాగే సమయం కూడా వేయాలి. ఎందుకంటే టైం అవుట్ అవుతుంది కాబట్టి. ఓటర్లు అందరూ ఓటు వేసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే టోటల్ బటన్ నొక్కి సిఈలో పోలైనటువంటి ఓట్ల సంఖ్య 17Cలో రాయాలి. ఇది లాస్ట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్షన్ క్లోజ్ 6 అయిపోయింది. ఓటర్లు అందరూ చివరి ఓటు కూడా వేసారు. అప్పుడు మనం ఏం చేస్తాము, సియు కంట్రోల్ ఇంటి ఏదైతే ఉందో ఒక క్లోజ్ బటన్ ఉందో క్లోజ్ బటన్ నొక్కుతాం. అది నొక్కిన తర్వాత ఏం చేస్తాము, టోటల్ బటన్ నొక్కుతాం. టోటల్ బటన్ నొక్కితే కంట్రోల్ ఇంట్లో పోలైన ఓట్ల సంఖ్య 17Cలో రాస్తాం. అప్పుడు 17Cలో అందులో నుంచి టాలీ అవ్వాలి. ఓకేనా? అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాం. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫస్ట్ బీవీసీ అన్నాము, ఇప్పుడు సివి తరపున డిస్కనెక్ట్ చేయాలి. అంటే కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, అలాగే ఈ బ్యాలెన్స్ యూనిట్ని డిస్కనెక్ట్ చేస్తాం. పోలింగ్ స్టార్టింగ్ టైము, పోలింగ్ ఎండింగ్ టైం కూడా నోట్ చేసుకోవాలి. అంతా మనం 7, 6 ఇది కామన్. 17A రిజిస్టర్లో చివరి ఓటర్ దగ్గర ద సీరియల్ నెంబర్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఇన్ ఫామ్ 17A రాసి ప్రెసిడింగ్ ఏజెంట్లు సంతకాలు తీసుకోవాలి. వెరీ వెరీ మోస్ట్. 17A రిజిస్టర్ ఏదైతే ఉందో చివరి ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓట్ వేసిన కింద ఏ రాస్తాము, ద సీరియల్ నెంబర్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఇన్ ద ఫామ్ 17 ఈజ్ 80,162 అనుకోండి. అది రాసేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకము, ఏజెంట్లు ఎంతమంది అంతమంది సంతకాలు చేస్తారు. అంతే, అక్కడితో ఓటింగ్ కంప్లీట్ అయిందని అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్. సంతకాలు అనేది గుర్తుపెట్టుకున్నాను. 17Aలో పిఓ, ఏజెంట్లు కంపల్సరిగా సంతకాలు చేయాలి. 17Cలో ఫామ్లో ఫాలో అయినటువంటి ఓట్ల వివరాలు నమోదు చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకొని ఏజెంట్లందరికీ 17C సప్లై చేయాలి. వాళ్ళు కూడా పార్లమెంటు మరియు అసెంబ్లీ వీవీప్యాట్ల బ్యాటరీలు తీసి కవర్స్లో ఉంచాలి. ఏజెంట్ సమక్షంలోనే జరగాలి. బ్యాటరీలు తీయాలి, గుర్తుపెట్టుకున్నాను. అలాగే సీలింగ్, పార్లమెంటు మరియు అసెంబ్లీ సంబంధించిన క్వారింగ్ కేసుల్లో సియు, బియు, వీవీప్యాట్లు ఉంచి అడ్రస్ ట్యాగ్తో సీల్ చేసి ఏజెంట్ సంతకాలు అందులో కంపల్సరీ తీసుకోవాలి. ఇది కీలకమైనది కాబట్టి జాగ్రత్త చేయాలి. అలాగే ఎన్నికల పత్రాలు ఏవైతే ఉందో సీలింగ్ చేయాలి. కొన్ని ఫారాలు ఖాళీగా సమాచారం నింపవలసినప్పుడు ఆ ఫారం పైన కవరు పైన నిల్ అని రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేయాలి. ఇవే ఎక్కువ వస్తాయి, గాబరేం పరక్కాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ గుర్తించుకోవాల్సిన అంశాలు, ఉదయం 5:30 నుంచి మాక్ పోల్ కనీసం 50 ఓట్లతో నిర్వహించాలి, మర్చిపోకూడదు. ఏజెంట్లు వస్తే, ఏజెంట్లు రాకపోతే 5:45 వరకు వెయిట్ చేయండి. కానీ 7 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మాక్ పోల్ స్లిప్లు వీవీప్యాట్ను తీయడం మర్చిపోకండి. అలాగే మాక్ పోల్ రిజల్ట్స్ను సరిపోల్చిన తర్వాత క్లియర్ సిఆర్సీ చేయడం మర్చిపోకండి. అలాగే మాక్ పోల్ రిజల్ట్ని ఏదైతే ఉందో క్లియర్ చేశాక కంట్రోల్ ఇంట్లో రిజల్ట్ సెక్షన్ గ్రీన్ పేపర్ సీల్తోనూ స్పెషల్ ట్యాగ్ సీల్తోనూ సీల్ చేయాలి. ఇది మర్చిపోకూడదు. అసలు పోలింగ్ సమయంలో వీవీప్యాట్ను మార్చినప్పుడు మాక్ పోల్ నిర్వహించక్కర్లేదు. మాక్ పోల్ తర్వాత ఖాళీ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ను ఒకసారి సీల్ చేసేయాలి. అలాగే యాక్చువల్ పోలింగ్ ముందు మాక్ పోల్ సర్టిఫికేట్ తయారు చేయాలి. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ ఇంటూ క్లోజ్ బటన్ నొక్కేయాలి. అలాగే పోలింగ్ ముగిసిన తర్వాత వీవీప్యాట్లోని బ్యాటరీ తీయడం మర్చిపోకూడదు. అది కూడా ఏజెంట్ల సమక్షంలోనే చేయాలి. నెక్స్ట్ ఏజెంట్లు 70C కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్ అన్న. అలాగే ఏజెంట్లు పోలింగ్ సంబంధించిన సీల్స్, ట్యాగ్స్ కవర్పై కూడా సంతకాలు అందరూ పెట్టడానికి అవకాశం ఇవ్వాలి. మనం పెట్టింది 10 దగ్గర కూడా నుంచి మించిగా కవర్స్లో సీల్స్ చేసింది. వాటర్కి ఎడమ చూపుడు వేలు లేని పక్షంలో, అంటే ఇది లేకపోతే ఎడమ చేతిపైన ఇతర వేలుపై ఇంకు మార్క్ పెట్టుకోవచ్చు. అంటే ఇది ఏవైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎడమ చేతికి వేలు ఏవీ లేవనుకోండి, కుడి చేతి చూపుడు వేలు పెట్టాలి. ఇవేవి లేకపోతే ఈ 5 ఏవైనా పెట్టచ్చు. ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేయలేని వారికి కుడి చేతి బొటన వేలు ఇవ్వచ్చు. ఇది లేకపోతే ఇది. చేతులు ఉపయోగించలేని పక్షంలో సహాయానికి సంతకం కానీ వేలు ముద్ర కానీ తీసుకోవాలి. హెల్పర్ ఎవరైతే వస్తారో వాళ్ళది. అలాగే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ రీప్లేస్ చేసిన, పవర్ ప్యాక్ మార్చిన పిఓ రిపోర్ట్స్పై సెక్టర్ ఆఫీస్ సంతకాలు తీసుకోవాలి. అలాగే ఎలక్షన్ సమయంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా
మనం ఫాలో అవ్వాలి. అలాగే పార్లమెంట్కి అసెంబ్లీకి సంబంధించి మనకి కవర్స్ ఏవైతే ఉంటాయో ఆ కవర్స్ ఒకసారి చెప్తాను. అందులో ఈవీఎం పేపర్స్ కవర్స్ అంటే వైట్ అన్సీల్డ్ ఇవన్నీ కూడాను ఇవి 17C. అలాగే ప్రిసైడింగ్ రిపోర్టు అంటే మాక్ పోల్ రిపోర్టు, అలాగే బ్లాక్ కవర్ కంటైనింగ్ అంటే ఇది మాక్ పోల్కి సంబంధించి ఈ 3 ఈవీఎంకి సంబంధించి, అలాగే స్క్రూట్నీ కవర్ వైట్ అన్సీల్డ్ ఇవి. ఇందులో పిఓ డైరీ 17A, విజిట్ సీటు 14A కాంపనెంట్స్, అలాగే స్టాట్యుటరీ కవర్ ఇది వైట్, అలాగే నాన్ స్టాట్యుటరీ కవర్ ఎల్లో, అలాగే బ్రౌన్ కవర్ 2 బ్రౌన్ కవర్లు ఉంటాయి. ఇవి మనకు అందులోనే క్లియర్గా రాసింది కాబట్టి దీనికోసం మనం అవసరం లేదు. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే సోదరులారా, మనం ఫిజికల్గా మెంటల్గా సిద్ధంగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఎలర్ట్ అవ్వాలి. మనకి ఈ రిటర్న్ పూర్వకంగా అయితే కరెక్ట్గానే చేస్తాం, ప్రాబ్లం లేదు. ఒక్క మిషనరీ దగ్గరే తేడా వచ్చినప్పుడు 5 పోలింగ్ ఏజెంట్ ఇది అధికారులు కూడాను దీని మీద పూర్తి అవగాహన ఉన్నట్టయితే ఎన్నికల్ని విజయవంతంగా మనము నిర్వర్తించగలమని నమ్మకంతో మీ అందరికీ సహకారం అందించాలని ఆలోచనతో ఈ వీడియో సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వింటే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.